దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జయమైన వాటి కోసం ఎదురుచూడు, అక్షయమైన వాటి కోసం ఎదురుచూడు. వాడబారినది, అమూల్యమైన నిర్మలమైన వాడబారిన శ్వాసం నీ కోసం పరలోకమని దేవుడు దాచిపెట్టాడు. దానికోసం నువ్వు ప్రాకులాడు, దానికోసం నువ్వు ఎదురుచూడు, దానికోసం నువ్వు తాపత్రపడు. దానికోసం నువ్వు చూస్తే మెప్పుయు ఘనతయు దేవునిది ప్రత్యక్షమైన నీకు కలుగుతుంది. అది చూసినప్పుడు ఈ లోకం వాటి అన్నిటి మీద నువ్వు ఆశ్రయించుకుంటావు. ఈ లోకమైన వాటి మీద అన్నిటి మీద నువ్వు మనసు పెట్టావు, పెంటదే సమానం చేసుకుంటావు. అందుకే ప్రియమైన ప్రభువు నీకు నూతనమైన జన్మనిచ్చాడు, విశేషమైన కనికరం చొప్పున నిన్ను జన్మించాడు. ప్రియ సోదరి సోదరుడా, నీవు మారు మనసు పొంద, పాపక్షమాపణ పొంద, బాప్తిసం తీసుకున్నావంటే కారణం ఏంటంటే దేవుడు నీ మీద విశేషమైన కనికరం చొప్పున నీకు నూతన జన్మనిచ్చిన సత్యాన్ని గ్రహించి, ఆ నూతనమైన జన్మ అందరికీ దొరకదు, నీకు మాత్రం ఇచ్చాడు. ఎందుకంట నిర్మలమైనది, వాడబారినది దేవుడు ఒక కిరీటం నీకు వాడు. అలాంటి భాగ్యాన్ని, మెప్పు ఘనతనివ్వడానికి, పరలోక శ్వాసం ఇవ్వడానికి భద్రంగా నీ కోసం దేవుడు దాచిపెట్టాడు. దానికోసం నువ్వు ఎదురు చూడు, దానికోసం ప్రలాపించు, దానికోసం తపన పడు. ఈ లోక వాటి మీద నువ్వు ఏ